పెట్రోల్ 100 రూపాయల పెట్రోల్ 200 మైలేజ్ హైబ్రిడ్ పెట్రోల్ పెట్రోల్ రాక ఇక్కడనే ఆగాల నువ్వు బండి ఇప్పుడు ఎక్కడ దొరకాలి రా పెట్రోల్ నా ప్రాణానికి వచ్చింది ఇదంతా పెట్రోల్ అమ్మ బతికిన కొడుక ఎంత తమ్ముడు పెట్రోల్ హాఫ్ లీటర్ 100 రూపాయలు అన్న. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. హాఫ్ లీటర్ 100 రూపాయల బంకులే లీటర్ 100 తమ్ముడు ఏమన్నా మీద నుంచి వచ్చిందా నీ పెట్రోల్ 100 రూపాయలకి ఇస్తాను హాఫ్ లీటర్. ఇది బంకులో దొరికే పెట్రోల్ కాదన్న హైబ్రిడ్ పెట్రోల్ హాఫ్ లీటర్ కు 200 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది మామూలు పెట్రోల్ కాదు అసలే పోతే పో అంతే ఇక. హాఫ్ లీటర్ కు 200 మైలేజ్ ఇస్తుందా? సరే చూద్దాం మళ్ళీ ఎవరు నూకపోతారు కానీ పొయ్యిగా ఏదో ఒకటి ఫస్ట్ డబ్బులు అన్న తమ్ముడు పైసలు ఇవ్వకుండా పోతావా? సరే తీసుకో ఇక తమ్ముడు ఓకే రైట్ ఓకే అన్న ఎంజాయ్ 200 కిలోమీటర్లు నువ్వు మళ్ళీ ఇడికే వస్తావు చూడు. ఏమైందన్న పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోడు కాదు తమ్ముడు నువ్వు అన్నట్టే 200 కిలోమీటర్ల మైలేజ్ వచ్చింది. ఇంకో లీటర్ నేను పట్టుకపోతా ఇటువంటి పెట్రోల్ నేను ఏడా చూడలే తమ్ముడు బెస్ట్ పెట్రోల్. అట్లుంటదన్న మన పెట్రోల్ అంటే నీకు మాత్రం నమ్మకం వచ్చింది కదా తీసుకో ఇక. ఇగో ఏంట్రా ఇది తమ్ముడు ఏం పెట్రోల్ తమ్ముడు మీ పెట్రోల్ ఇటువంటి పెట్రోల్ నేను ఏడా చూడలే తమ్ముడు 500 కిలోమీటర్లు ఇస్తాను తమ్ముడు లీటర్ కు. అయ్యా ఇది ఎక్కడి నుంచి ఎత్తారా తమ్ముడు దీన్ని చెప్పు ఇది రహస్యం ఇది చెప్పు అన్న. ఇది దైవ రహస్యం అన్న ఎవరికి చెప్పొద్దు అట్లా ఇట్లా చెప్పేది కాదు ఇది. చెప్పు తమ్ముడు ఇది నేను తెలుసుకోవాలి ఎట్లా వస్తుంది తమ్ముడు ఇది ఎట్లా సాధ్యం నీకు? అన్న నువ్వేమన్నా అనుకో అన్న నేను చెప్తాను. చేపు దురుపుకుంటానంటే వీనికి పైసలు ఇస్తే చెప్తాడు ఎంతో కొంత ఇచ్చి తెలుసుకుందాం. తమ్ముడు నీకు ఎంతో కొంత ఇస్తా కానీ నాకు చెప్పు తమ్ముడు ఆ రహస్యం ఏంటో. సరే ఒక 1000 రూపాయలు అన్న చెప్తా. నాకు చెప్పు రహస్యం ఏందో చెప్పిన ఎవరికి చెప్పొద్దు మరి. చెప్పాను తమ్ముడు చెప్పాను ఒకసారి పైకి చూడన్న. తిరుమల పాలకుర్తి పోతుందారా చిన్న పని ఉన్నది. సరే వస్తాను. సెకండ్ హ్యాండ్ లో కొత్త కొన్న బండి ఏమైంది మామ? పెట్రోల్ అయిపోయినట్టున్నదా? ఓ అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం మామ? అటు పోతున్నావు 10 కిలోమీటర్లు ఉన్నది ఇటు పోతున్నావు 5 కిలోమీటర్లు ఉన్నది ఏం చేద్దాం ఇప్పుడు? అరే దిగురా కొంచెం నెట్రా ముందు పోతున్నా దొరుకుతాం కొంచెం నెట్రా ప్లీజ్ రా నెట్రా. ఏమైందిరా నెట్రా గిడి పోతే పెట్రోల్ ఉంటుందా? నెట్రా అని 2 కిలోమీటర్లు నెట్టించినావు ఇంకా నేను నెట్టలేను నాకు కాల్ చేయాలి వస్తాను. కాస నెట్రా జర మాయ గాడదాగా నెట్రా పోదాం రా జర నెట్రా. ఏం చేయాలి? వీళ్ళకి బండి అంటే కదా వీటి సంగతి చూద్దాం. ఆగు ఇక్కడ మొన్న కుప్లింగ్ పని నడిచినప్పుడు ఇక్కడ పెట్రోల్ దాచిపెట్టినా అది ఉన్నదో లేదో చూసి తెస్తా. నిన్నే ఉండదు సరే ఏడ దొరకబట్టినా ఒక్క ఖాళీ బాటిల్ దొరుకుతలేదు ఏంది? ఖాళీ బాటిల్ అయితే దొరికింది సంగతి చెప్తా. యాందిరయ్యా యాం చేస్తున్నా? అరే తుప్పా చదవా అమ్మా ఇంత ఎర్రకు వచ్చింది చిచ్చి. నిన్న జ్వరం వచ్చింది కదా వచ్చింది వాడు కూడా నమ్ము. ఏంట్రా ఇది? ఇవో మా పెట్రోల్ నువ్వు దేవుని లెక్క తెచ్చినావు రే. దేవుని లెక్క తెచ్చిన తర్వాత తెలుస్తుంది నీ బండి సంగతి నీ సంగతి. అన్నారా? ఏం లేదు పోనీ. అరే టైర్డ్ వచ్చిపోదాంరా. ఇది నేను చూడలా పోసినా ఇంత దూరం వచ్చింది బండి. అరే నా కొడక ఓసలు వెళ్ళి నా కొడక అంటే నా యూరిన్ లో అంత పెట్రోల్ పవర్ ఉందా? ఇది ఇక్కడతో ఆపకూడదు లీటర్ తీసి అమ్మాలి. నా బిజినెస్ చలో.